యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం. యెషయా 38 మొదటి వచనం. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. రోగం మరణకరమైన రోగం. కాబట్టి కన్నీటి లోయ బాక ఏమిటంటే మరణకరమైన రోగం. 56వ కీర్తన 8వ వచనం చదువుదామండి. 56వ కీర్తన 8వ వచనం. నా సంచారమును నువ్వు ఎక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో చెప్పండి నుంచబడి ఉన్నది. నా సంచారమును నీవు లెక్కించి ఉన్నావు. అనగా నా కన్నీరు నీవు, ఆ కన్నీరు బొట్లు నువ్వు లెక్కిస్తున్నావు. అంటే నా కన్నీరు చూడకుండా నీవు లేవు, నా కన్నీరు నీవు చూచుచు ఉన్నావు. 30వ కీర్తన 1వ వచనం. యెహోవా నా శత్రువు నా విషయమై సంతోషింపనేయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. కాబట్టి కన్నీటి లోయ చాలా వేదన, బాధ, ఇదంతా మనం చూచాం. ఆఖరిగా మరణ రోగము, అంటే రోగము ద్వారా చాలాసార్లు మనం రోగం రాకపోతే ఏముంది రోగం అంటాం. అదే మనకు వస్తే అర్థమవుతుంది. ఏదైనా అది నీకు వచ్చినంత వరకు దాని టేస్ట్ నీకు అర్థం కాదు, ఎంత వివరించినా సరే. అప్పులు అంటే నువ్వు అప్పులు చేసి దివాలెత్తినప్పుడు నీకు అర్థమవుతుంది అప్పుల్లో ఉన్న ఆ యొక్క సమస్య ఏమిటో. అలానే ప్రతిదీ కూడా రోగం వస్తే రోగంలో వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా నువ్వు అనుభవిస్తేనే అర్థమవుతుంది. సత్యం ఏమిటంటే బాక అనగా కన్నీటి లోయ, వ్యాలీ ఆఫ్ వీపింగ్, వ్యాలీ ఆఫ్ టీయర్స్. కాబట్టి ఈ ఏడుపు లోయ, కన్నీటి లోయలో దేవుడు మనల్ని అనుమతిస్తాడు, లేదా దేవుడు నడిపిస్తాడు. కొన్నిసార్లు మన తప్పు ద్వారా కానీ, మన యొక్క అజ్ఞానం ద్వారా కానీ, మన పాపాన్ని ద్వారా కానీ, మన అవిధేయత ద్వారా కానీ మనం దాంట్లోకి వెళ్తాం. కొన్నిసార్లు దేవుడే మనల్ని అనుమతించైనా సరే మనం దాంట్లోకి వెళ్తాం. ఏ రూపములైనా, అంటే నీ దరిద్రతను బట్టి, లేదా నువ్వు చేసిన తప్పులు బట్టి, నీ పలికిమాల నిర్ణయాన్ని బట్టి నువ్వు వచ్చినా, లేదా దేవుడు అనుమతించినా, ఈ రెండిట్లో ఏ విధముగా నీవు ఆ కన్నీటి లోయలోకి వచ్చినా సరే, విషయం ఏమిటంటే ఆ కన్నీటి లోయలో నీవు గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. కన్నీటి లోయ చాలా శక్తివంతమైనది. మనము దేవునికి దగ్గరగా, దేవుని తాకేటట్లు చేస్తుంది. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే ఈ లోయలో నుండి మనం వెళ్ళాలి. కాబట్టి టీయర్స్ విల్ ట్రాన్స్ఫార్మ్. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే కన్నీరు చాలా శక్తివంతమైనదండి. నేను నిజంగా చెప్తున్నాను, చాలా శక్తివంతమైనది. కన్నీరులో కన్నీటితో, అంటే కన్నీరు కారుచున్నప్పుడు ఆ ఊటలలో, ఆ కన్నీరులో మన అంతరంగం శుద్ధీకరించబడుతుంది. మన పొగరు, మన యుగో, మనము అనేవాడు మామూలుగా అవుతాడు. ఇదివరకు కాలర్ ఎగరేసేవాడు, ఎంత చెప్పిన విన్నాడు. వాడు నెత్తి మీద 10 రూపాయలు పెడితే వాడు కొండు, వాడు అంటాడు ప్రపంచంలో ఆంధ్రుడు లేడంటాడు. ఏ విధంగా పోదు. నువ్వు బైబిల్ పట్టుకున్న పోదు, 666 పాఠ్య పుస్తకాలు పాటలు కట్టినా, పాటలు పాడినా పోదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రసంగాలు చేసినా పోదు, సంఘం నడిపినా పోదు, సేవకుడిగా అయినా పోదు, సువార్త చేసినా పోదు, కూటాలు పెట్టినా పోదు, ఎక్కడ పోయినా పోదు. కన్నీటి లోయలో నీ యుగో కరుగుతుంది, నీ అంతరంగం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, శుద్ధీకరించబడుతుంది. మన అంతరంగం శుద్ధీకరించబడాలంటే సోదరుడ, సహోదరి, వేరే మార్గం లేదు. కన్నీరు మనల్ని మార్చివేస్తుంది, మనల్ని సంపూర్తిగా మార్చివేస్తుంది. అంత మాత్రం కాకుండా తర్వాత ఆ కన్నీరే మనల్ని నాట్యంగా మార్చేటట్టు చేస్తుంది. మన అంతరంగం మారితే చాలు, గొప్ప కార్యం జరిగినట్టే. ఇన్నర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఖరీదైనది, కష్టమైనది. అయితే దేవుడు ఇదంతా తెలిసినోడికి అనుమతిస్తాడు, అందరికి ఇవ్వడు అనుభవం. ఎందుకంటే అసలు నువ్వు దేవుడు లేడంట. అప్పుడు
ఒకవేళ నిన్ను ఈ బాకాలోయలో తీసుకెళ్తే రేపొద్దున ఏమంటావు, అసలు దేవుడు లేదు దయ్యం లేదా, అంత వేస్ట్ అంటావు. నిన్ను తీసుకెళ్ళాడు, ఎందుకంటే నీకు పప్పు బెల్లాల అంతే, అంతవరకు చాలు. దేవుడు ఇచ్చాడు, స్తోత్రం అన్న, అది ఇచ్చాడు వందనాలు, ఇది ఇచ్చాడు వందనాలు, సైకిల్ కొన్నాను, స్కూటర్ కొన్నాను, వాచ్ కొన్నాను, బెల్ట్ కొన్నాను, టై కొన్నాను, అంతా ఓకే అన్న, దేవుడు శుభ్రంగా చూసుకుంటున్నాడు, బహు ఆశీర్వదించాడన్న, ఓకే, అంతవరకే నీకు ఈ అనుభవంలో పంపించాడు. ఎందుకంటే ఈ అనుభవం పంపించాలంటే నీకు లోతైన అనుభవం ఉండాలి, లేకపోతే వదిలేస్తావు. కొంతమందిని పంపిస్తాడు, ఎందుకు పంపిస్తాడంటే వాళ్ళని తన పాత్రగా వాడుకోవాలి కాబట్టి ఆ పాత్ర కడగాలి, శుభ్రం చేయాలి. ఎందుకంటే ఆయన తీసుకొని ఆ పాత్రలు ఏదో పోసి ఇతరులకు ఇవ్వాలనుకుంటాడు. యజమానుడు వాడుకునే పాత్రగా కావాలంటే యజమానుడు శుద్ధీకరించే కన్నీరు అనుమతిస్తాడు. సోదరుడ సహోదరి, బాకా లోయ నిన్ను నన్ను పూర్తిగా మార్పులను తీసుకొస్తుంది. కన్నీరు కార్చి 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 నిన్ను మౌలు చేస్తుంది. అప్పుడు దేవుడు తీసుకుంటాడు. ఇక దేవుడు తను ఆ ట్రాన్స్ఫార్మ్ చేసిన ఆ పాత్ర, అంటే శుద్ధీకరించిన పాత్రను, మార్చిన పాత్రను, దాంట్లో ఏం పోయాలో, ఎలా ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించాలో, ఎవరి దగ్గర ఉపయోగించాలో ఆయన తెలుసు అంతే.